కలవడానికి రీజన్ వచ్చేసి రాజర్స్ సిండ్రోమ్ అనే రేర్ కేసు మనం డయాగ్నోస్ చేసాము. అది 2.5 months బేబీ లోపల మనం డయాగ్నోస్ చేసాము. బేబీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇన్సిడెంటల్ ఫైండింగ్గా అనీమియా ఉండింది అనమాట బేబీకి. అది ఆశా వర్కర్ దగ్గరికి టీకా వేయడానికి వెళ్ళినప్పుడు ఆశా వర్కర్ ఫైండ్ అవుట్ చేశారు. అది కూడా ఏంటంటే ఫెయిల్గా ఉంది బేబీ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ చేసాము. సిబిసి దాంట్లో వచ్చేసి HB 3.7 ఉంది బేబీకి. అలా కాకుండా మనం పర్సిస్టెంట్లీ హై బ్లడ్ షుగర్స్ ఉన్నాయి, మోర్ దాన్ 500 బ్లడ్ షుగర్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం చూసుకొని అదర్ దాన్ దట్ వైటమిన్ B12 లెవెల్స్, సీరం ఐరన్, ఫెరిటిన్ ఇలా చాలా టెస్ట్ మనం చేసుకున్నాం. అవి దాంతోపాటు బోన్ మ్యారో ఎగ్జామినేషన్ అనే పరీక్ష, బోన్ మ్యారో ఆస్పిరేషన్ కూడా చేసాం అనమాట. ఇప్పటి వరకు వరంగల్లో అంత చిన్న బేబీ బోన్ మ్యారో ఆస్పిరేషన్ ఎక్కడ చేయలేదు. సో ఆ బోన్ మ్యారో ఆస్పిరేషన్ డాక్టర్ లతా మేడంతో నేను కలిసి చేశాను. ఇవి చేసుకొని వీటితో పాటు జెనెటిక్ టెస్టింగ్, హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అనే టెస్ట్ కూడా చేసాము. ఆ హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్ అనేది మనము వేరే ల్యాబొరేటరీకి పంపించాము. అది చెన్నైకి వెళ్తుంది. 45 days తర్వాత మనకు కన్ఫర్మేటరీ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో మనకి రోజర్స్ సిండ్రోమ్ అనే డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయింది. సో ఈ కేసు అనేది ఇంత తక్కువ వయసులో ఇదే ఫస్ట్ టైం డయాగ్నోస్ అవ్వడం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంత చిన్న బేబీలో మనం డయాగ్నోస్ చేయడం వల్ల మనకి ఇమీడియట్గా ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజర్స్ సిండ్రోమ్ అనేది ఒక జెనెటిక్ డిజార్డర్, యూజువల్లీ ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్ అనమాట. ఈ ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్ అనేది పేరెంట్స్ నుంచి ఫ్యామిలీలో రన్ అవుతుంది. సో ఫ్యామిలీలో ఉండే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇలా జెనెటిక్ ప్రాబ్లంలో వచ్చే డిసీజ్. అండ్ ఈ డిసీజ్ వచ్చిన తర్వాత దీంట్లో ఈ స్పెసిఫిక్ రోజర్స్ సిండ్రోమ్లో ఏముంటుందంటే ఒకటి సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే వినికిడి లోపం ఉంటుంది. రెండోది వచ్చేసి అనీమియా అంటే బ్లడ్ HB లెవెల్స్ తక్కువ ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసి డయాబెటీస్. ఈ మూడు విషయాలు మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే బేబీకి లాంగ్ టర్మ్లో మనం థైరాయిడ్ అనేది రిప్లేస్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మనకి ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ కానీ, డయాబెటీస్ కానీ అండ్ అనీమియా మూడు రివర్ట్ అయ్యేవి. అంటే తక్కువ అవడం, ప్రోగ్రెషన్ తగ్గడము, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రివర్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ వల్ల మనకి లైఫ్ లాంగ్ బేబీకి ప్రాబ్లం అవ్వకుండా తక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కన్సల్టెంట్ పెథాలజిస్ట్ మెడికవర్ వరంగల్ హాస్పిటల్. మనం ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్తో పాటు బోన్ మ్యారో ఎగ్జామినేషన్ కూడా చేయడం వల్ల బేబీకి తొందరగా డయాగ్నోస్ చేయడం జరిగింది. దీనివల్ల బేబీ కూడా తొందరగా ట్రీట్మెంట్ అందించగలిగినాం. సో ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటి అంటే మెడికవర్ హాస్పిటల్లో మనం బోన్ మ్యారో ఎగ్జామినేషన్ చిన్న పిల్లలు మంత్స్ బేబీతో సహా పెద్దవాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ కేసు అన్నది చాలా రేర్. మన ఇండియాలో ఇప్పటివరకు డయాగ్నోస్ అవ్వలేదు. ఓన్లీ 100 cases ఉన్నాయి త్రూ అవుట్ ద వరల్డ్. 40 families ఎఫెక్టెడ్. మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయడం ఇండియాలో మన మెడికవర్ హాస్పిటల్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ మెడికవర్ హాస్పిటల్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇంత రేర్ కేసు మనం డయాగ్నోస్ చేసాము. అండ్ బేబీకి కూడా ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ఇంటర్వెన్షన్ వల్ల లైఫ్ లాంగ్ ఈ సెన్సిటివ్ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే వినికిడి లోపము, దాని తర్వాత డయాబెటీస్, అనీమియా ఈ మూడు విషయాల్లో మనము ఎర్లీ ట్రీట్మెంట్ వల్ల రివర్ట్ అయ్యే అవకాశము, రెండోది ప్రోగ్రెషన్ అవ్వకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. నేను సింగరేణిలో వర్క్ చేస్తాను. డెసిగ్నేషన్ వచ్చేసి సపోర్ట్ మ్యామ్. మా పాప డిసెంబర్ 3న పుట్టింది. పుట్టిన 2 monthsకి టీకాదని వెళ్తే ఇట్లా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పారు. చెప్తే మేము లోకల్ పీడియాట్రిషియన్ దగ్గర బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం. చెప్పేస్తే వెంటనే వాళ్ళు రిఫర్ చేశారు. మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళండి అని రిఫర్ చేస్తే మేము మెడికవర్ హాస్పిటల్కి వచ్చాము. ఇంకా ఇక్కడికి రాగానే డాక్టర్ హర్షితారావు మేడం కేసుని తీసుకొని స్టార్ట్ చేశారు. యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా టెస్ట్ చేసి బేబీకి బ్లడ్ తక్కువ ఉందని, అనీమియా, ఇంకా మా బేబీకి షుగర్ కూడా ఉంది, నియోనాటల్ డయాబెటీస్. ఇంకా మేడం టెస్ట్ అవి చేసి మా బేబీకి చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఫర్దర్గా ఇంకా బెస్ట్ కోసం మా హైదరాబాద్ సిటిజన్ హాస్పిటల్ని కూడా ఇచ్చారు. అక్కడ నడుస్తుంది ట్రీట్మెంట్. ఇంకా ఈ రోగర్ సిండ్రోమ్ అనేది చాలా రేర్ కేస్. అంటే మేము కూడా గూగుల్లో అట్లా సెర్చ్ చేస్తే ఎక్కడ లేదు ఈ కేసు. ఫస్ట్ కేసుని తెలంగాణ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ మాకు ఇంత హెల్ప్ చేశారు.
ఇంకా ముందు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. సిటిజన్ హాస్పిటల్